మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈ యొక్క దీక్షలు ఈరోజు చేస్తా ఉన్నాం. కానీ రాగులపాడు చెరువు ద్వారా, రాగులపాడు కాలువ ద్వారా గుంతకల్ మండలంలోని చెక్ డ్యాంలకు, గుంతకల్ మండలంలోని కుంటలకు, గుంతకల్ మండలంలోని చెరువులకు, ఆ యొక్క దోనముక్కల గ్రామం నుంచి నాగసముద్రము ఫిర్కా అంతా కూడా, అంటే మల్లేనపల్లి, పులుగుట్టుపల్లి, నెల్లగొండ, నల్లదాసరపల్లి, వెంకటాంపల్లి, చింతలాంపల్లి, నాగసముద్రము, గుర్రపాడు, అదేవిధంగా మన ఇమాంపురము, ఆ గ్రామాలన్నిటికీ పోయే విధంగా ఒక పథకాన్ని రైతు సంఘమే రూపకల్పన చేసింది, ప్రభుత్వం చేయలే. ఇది మధుసూదన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మధుసూదన్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా రైతు సంఘం నాయకులు పోరాడుతా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మేము పోరాడుతా ఉన్నాము. మధుసూదన్ తర్వాత మన ఎమ్మెల్యేలు, మన జితేంద్ర గౌడ్ వచ్చారు, వెంకటరామరెడ్డి గారు వచ్చారు, మళ్ళా ఇప్పుడు జయరాం గారు వచ్చారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పోరాడుతా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఎవరు వ్యతిరేకం కాదు. అందరు కూడా ఈ యొక్క రాగులపాడు కాలువ రావాలా, గుంతకల్ మండలంలో నాగసముద్రం ఫిర్కా పల్లెలన్నిటికీ నీళ్లు ఇవ్వాలా, పొలాలకు సాగునీరు ఇవ్వాలని అందరు శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొని పోయి అడుగుతా ఉన్నారు. దానికోసమనే ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన పుట్టినరోజు 2017 సంవత్సరము ఏప్రిల్ నెల 20వ తారీఖున పామిడికి వచ్చినాడు. పామిడికి వస్తే ఆ రోజు రైతు సంఘం నాయకులు కోరిక మేరకు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల కోరిక మేరకు, జితేంద్ర గౌడ్ గారు కృషి వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు బహిరంగ సభలో చెప్పాడు, అయ్యా ఇది నా పుట్టినరోజు కానుకగా చెప్తా ఉన్నా, మీ యొక్క రాగులపాడు కాలువను పూర్తి చేస్తా, గుంతకల్ మండలంలోని గ్రామాలన్నిటికీ కూడా మీరు అడిగినట్లు నీళ్లు అందిస్తామని చెప్పాలని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ ప్రభుత్వము అనివార్య కారణాల వల్ల దిగిపోయి మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అప్పుడు వెంకటరామరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉంటే ఆయన కూడా దానిపైన మన రైతు సంఘం నాయకుల డిమాండ్ ప్రకారము ఆయన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఆయన కూడా దీన్ని ఒక ఫైనాన్షియల్ అప్రూవల్ ఇప్పించి ఆఖరికి టెండర్ కూడా పిలిచి ఒక కాంట్రాక్టర్ కూడా నియామకం చేసినారు. తర్వాత వెంకటరామరెడ్డి గారు ఈ పనులు ప్రారంభిస్తారని 1000 మందితో పోయి పాపం భూమి పూజ కూడా చేసినాడు. రైతులందరినీ పిలిచినాడు. ఇంకా కాలం అయిపోయింది లేని అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫండ్స్ రాలే, భూసేకరణ చేయాల. ఉరవకొండ మండలంలో భూసేకరణ, వజ్రకరణ మండలంలో అవన్నీ చేస్తే అప్పుడు ఆ యొక్క పనులు ప్రారంభమవుతాయి. కాబట్టి భూసేకరణకు డబ్బులు లేదు, కాలువ పనులు చేసేదానికి గుత్తేదారులకు డబ్బులు లేదు, అందువల్ల నిధులు లేవని పనులు జరగల. దాని తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే జయరాం గారు కూడా కృషి చేస్తా ఉన్నాడు. ఆయన పైన కూడా రైతు సంఘం నాయకులు ఒత్తిడి పెట్టినారు, మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మేము ఒత్తిడి పెట్టాం. ఇది ఎట్టు తిరిగి చేస్తే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి, గ్రామాల్లో సుమారు 10,000 బోర్లు రీఛార్జ్ అవుతాయి. అదేవిధంగా అక్కడున్నటువంటి సుమారు వేలాది ఎకరాల భూమి అంతా కూడా ఈ యొక్క భూగర్భ జలాలు పెరిగి కృష్ణా జలాల ద్వారా భూమి సాగవుతుంది. దాని నుంచి చెరువుల్లో, కుంటలో తాగే నీళ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి పశువులకు కూడా మేత వస్తుంది, తాగేదానికి నీళ్లు ఉంటాయని చెప్పనని మేమంతా కూడా దాన్ని పోరాడినాం. తర్వాత లాస్ట్కి మొన్న అసెంబ్లీకి ముందు పయ్యావులు కేశవ్ గారిని కూడా, ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిసి ఆయన్ని కూడా అడిగాం, అయ్యా నిధులు ఒక 50 కోట్లు ఇస్తే ఇదంతా కూడా పూర్తి అవుతుంది. పక్కన ఉన్నటువంటి పత్తికొండలో సుమారు మీరు సాగు ఒక 40-50 వేల ఎకరాలకు ఇచ్చినారు. పక్కన ఉరవకొండ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు సాగుకి నీళ్లు ఇచ్చినారు, చాలా సంతోషమే. కానీ మా గుంతకల్ నియోజకవర్గంలో ఆయకట్టుకు నీళ్లే లేదు, ఆయకట్టుకు నీళ్లు రాలే. దానికోసం ఆయకట్టుకు నీళ్లు కావాలంటే కృష్ణా జలాలు మా కనీసం పాత్ర చెరువు దగ్గర ఏ విధంగా అయితే ట్యూన్ పెట్టినారో అదే విధంగా ఇక్కడ కూడా
రాగులపాడు దగ్గర కూడా తూము పెట్టి కాలువ తొప్పి నీళ్లు ఇవ్వాలని చెప్పనని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతారన్నాడు. తర్వాత నిమ్మల రామానాయుడు వచ్చినప్పుడు మరి ఈరోజు అక్కడ కూడా మరి అడిగాం. రైల్వే గెస్ట్ హౌస్ లో మన రైతు సంఘం నాయకులు కదిరప్ప, మందలప్ప, జయన్న, పాండ్రంగారెడ్డి, మా సిపిఐ నాయకులు వీరభద్ర స్వామి, రామురాయలు, గోపీనాథ్, రామాంజనేయులు, గౌసు అందరు కూడా పోయినారు. మహేష్ గారు అంతా పోయినారు. పోయి అడిగినారు. అడిగితే లేదు అయిపోయింది పని అని చెప్పినారు. ఇచ్చేస్తున్నామన్నారు. కానీ ఇవ్వలే, ఇంతవరకు ఇవ్వలే. దానికనే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడి నిధులు మంజూరు చేయించాలని మేము దీక్షలు పెట్టాము ఇక్కడ. అది కూడా రైతు సంఘం ఆధ్వర్యంలోనే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు, అటు వైఎస్ఆర్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, సిపిఐ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, ఏ పార్టీ కూడా ఈ యొక్క రాగులపాడు కాలువకు వ్యతిరేకం కాదు. అందరూ కూడా దానికి మద్దతు ఇస్తా ఉన్నారు. దానికోసమని మా గ్రామాలు సుభిక్షంగా కావాలని అన్ని పార్టీల వారు కోరుతా ఉన్నారు. దానికోసమే మన గుంటకల్ శాసనసభ్యులు జయరాం గారు మరి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గట్టిగా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి ఈ యొక్క నిధులు మంజూరు చేయించి కాలువ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు దోనముక్కల మల్లేనపల్లి గ్రామస్తులు ఉన్నారు. రేపు మరలా పులుగుటిపల్లి చిన్నతాండ, పులుగుటిపల్లి పెద్దతాండ, ఆ విధంగా రోజు ఒక గ్రామము 2 గ్రామాల రైతులంతా వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క దీక్షల్లో పాల్గొనాలని వాళ్ళంతా రైతు సంఘం నిర్ణయించినారు. దాని మేరకు ఈ యొక్క దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించండి. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు మారిపోయినారు ఇప్పటికే. తర్వాత ఎంపీలు కూడా మారిపోయినారు. ప్రభుత్వాలు మారిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిపోయింది, మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిపోయింది, మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి దానికోసం మా యొక్క రాగులపాడు కాలువ అపరిష్కృతంగానే ఉంది. మా రైతులకి, పొలాలకి నీళ్లు రాలేదు, చెరువులకు నీళ్లు రాలేదు. దానికోసం కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకు అభినందిస్తా ఉన్నామంటే వర్షపాతం తక్కువ ఉన్నటువంటి తాలూకాల్లో అంద్రినివా కాలువ మల్యాల నుంచి, కర్నూలు జిల్లా మల్యాల నుంచి తవ్వినారు. కానీ దాంట్లో ఎప్పుడు కూడా 20-26 టీఎంసీ కన్నా ఎప్పుడు ఎక్కువ నీళ్లు రాలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పుడు 46 టీఎంసీలు వచ్చినాయి. ఎందుకంటే కాలువ వెడల్పు చేసినారు. దానికోసమే మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి, కుప్పం వరకు నీళ్లు పోతా ఉన్నాయి. దానికోసమనే మరి ఈరోజు ఆ పథకం చేసినారు. కానీ మా గుంటకల్ మండలంలో కూడా అటువంటి పథకాన్ని చేపట్టినప్పుడు మాకు కూడా ప్రయోజనం ఉండాలి కదా. ఇటు పత్తికొండకి ప్రయోజనం ఇస్తుంది, అటు ఉరుకొండకి ఉంది, అటు కళ్యాణదుర్గానికి ఉంది, అటు రాప్తాడుకు ఉంది. అంటే ఈ కాలువ ప్రవహించేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఈ కృష్ణా జలాలతో లబ్ధి పొందుతా ఉన్నాయి. రైతుల పంట పొలాలకు నీళ్లు పోతాయి, చెరువులకు నీళ్లు పోతాయి. కానీ మా గుంటకల్ మండలంలో ఈ గ్రామాలకు నీళ్లు లేవు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. దానికోసం మీ న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరించి అడుగుతా ఉన్నాం. లేదంటే అవసరమైతే రైతులంతా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి, స్వయంగా ఆ యొక్క అమరావతికి కానీ వచ్చేదానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పాలని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. దానికోసమని దీనికి అన్ని కూడా ఈరోజు మాట్లాడాం. ఈరోజు ఈ యొక్క నాయకులందరితో కూడా ఈ రైతు సంఘం శిబిరంలో ఇంకా 8 రోజులు కొనసాగుతుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యేని కలిసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ని, వెంకటరామరెడ్డిని, అదేవిధంగా ఎమ్మెల్యే లేడు కాబట్టి ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ స్వామిని, అదేవిధంగా బీజేపీని, అదేవిధంగా మన జనసేన నాయకుల్ని, సిపిఎం నాయకుల్ని అందరినీ కూడా కలిసి దీనికి సంఘీభావం తెలపాలని, కోరాలని చెప్పాలని ఇప్పుడే రైతు సంఘం నాయకులు నిర్ణయించినారు. రోజు ఒక నాయకుడు వచ్చి
దీనికి సంఘీభావము మద్దతు తెలపాలని చెప్పి అడగాలనుకున్నాము. ఆ రకంగా వాళ్ళ దగ్గర కూడా పోతున్నాము. కానీ చాలా సంతోషం, ఈరోజు ఈ శిబిరం ప్రారంభించిన వెంటనే మన చిన్నబాబు, మన గాదిలింగప్ప మాజీ ఎమ్మెల్యే పుత్రుడు చిన్నబాబు కూడా ఈ యొక్క రైతు శిబిరానికి వచ్చినాడు. సంఘీభావం తెలిపేదానికి ఆయన మీ అందరికి కూడా ఈ సందర్భంగా పరిచయం చేస్తా ఉన్నాము. అదేవిధంగా సుంకప్ప బీసీ జిల్లా అధ్యక్షుడు, వాల్మీకి సంఘ అధ్యక్షుడు కూడా వచ్చినాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. కాబట్టి ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా ఎవరిని కూడా విమర్శించకుండా, ఎవరిని కూడా ఇది చేయకుండా మా యొక్క కాలువ నీళ్లు కావాలని చెప్పే దాంట్లోనే ఈ యొక్క ప్రారంభం పోరాటం సాగుతుంది. దానికోసం అన్ని పార్టీల వారు రోజు ఒక నాయకుడు వచ్చి మద్దతు తెలపాలని మేము కోరుతాము. దానికోసం అందరూ వచ్చి మద్దతు తెలపాలని చెప్పి మనవి చేస్తూ, ఈ రోజు ఈ యొక్క దీక్షల ప్రారంభం రోజు వచ్చినటువంటి దోనముఖిల మల్లేనిపల్లెలు చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. దానికోసమనే వాళ్ళని మనస్ఫూర్తిగా పేరు పేరున దీక్షలో కూర్చున్న వాళ్ళని అభినందిస్తా ఉన్నాము. దానికోసమే ఈ యొక్క శిబిరంలో ఈ పార్టీ జెండాలు కాకుండా రైతు యొక్క చిహ్నమైనటువంటి ఈ యొక్క పచ్చదాన్ని కండువాన్ని మాత్రమే ధరించి పార్టీ జెండాలు లేకోకుండా ఈ దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాము. దానికోసం అన్ని పార్టీల వారు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా వచ్చి మద్దతు జరిపి మన గుంతకల్ అభివృద్ధికి మీరంతా సహకరించాలని కోరుతూ, ఈ దీక్షా శిబిరం ప్రారంభించిన రైతు సంఘం నాయకులకి, ముఖ్యంగా దీనికి ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రాగులపాడు కాలువ నుంచి రాష్ట్రంలో ఫిర్కాకు నీళ్లు, రాగులపాడు. రైతు సంఘాల నాయకులు చేపట్టినటువంటి ఈ దీక్షా కార్యక్రమాలకు సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ దీక్షలు ఏవైతే ఈరోజు చేస్తున్నారో అందరినీ కాలువ ద్వారా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పల్లెలన్నిటికీ సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు నడుం బిగించి ఒక గట్టి పట్టుదలతో ఆ రోజు అందరినీ కాలువను ఈ పక్క రాయలసీమ జిల్లాలకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన గ్రామాలకు, మన మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడంతో పాటు ఇటుపక్క డోన్ముక్కల, మల్లేనిపల్లి, కులుగుటలపల్లి, నెలగొండ, అలాగే ఇటుపక్క నాగసముద్రం వరకు చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము ముందు గవర్నమెంట్లు చాలా మంది మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు ఈ కాలువ పనులు స్టార్ట్ చేయడానికి భూమి పూజ కూడా చేశాము. టెక్నికల్ శాంక్షన్స్ అన్ని చేశాము, కానీ ఆ రోజు ఫైనాన్షియల్ శాంక్షన్స్ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం వెనుకబడింది. కాబట్టి 2019లో ఏదైతే మనం చేయలేకపోయామో అది మళ్ళీ 2024లో కూడా కంటెస్ట్ చేసినటువంటి అన్ని పార్టీలు ఈ కాలువని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి పార్టీ ఇది మనది, పార్టీలకు సంబంధం లేకుండా రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి పార్టీలు అన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమం కోసం అన్ని పార్టీలు కలిసి విజయవాడకు బయలుదేరి వెళ్ళైనా కూడా ప్రభుత్వానికి మన యొక్క నివేదిక ఇచ్చి తప్పకుండా ఈ కాలువను శాంక్షన్ చేసి ఈ 2-3 సంవత్సరాల్లో ప్రతి రైతుకు నీరు అందేటట్టు చేయాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటున్నాము. అలాగే రైతు సంఘాలందరికీ తెలియడం ఏమనగా, మీరు మునుముందు ఈ చెరువుకు సంబంధించి, ఈ కాలువకు సంబంధించి మీరు ఏవైతే కార్యక్రమాలు చేపడతారో తప్పకుండా మా వైఎస్ఆర్సీపీ తరఫున మీకు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశమైన రాష్ట్రమైన బాగుండేది. అలాంటి రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలి తప్ప అలాంటి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదు. రైతుల కోసం వాళ్ళు ఏదైతే సమస్య అడుగుతారో ఆ సమస్యని పరిష్కరించే దశగా ముందుండాల కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి. ఈ రోజు మనకు అంద్రీనివా కాల వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ అంద్రీనివా కాలువ ద్వారా, రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గుంతకల్ మండలంలో ఉండే అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులన్నిటికీ కూడా నీళ్ళు అందించే కార్యక్రమం చేయాలని చెప్పి రైతులు ఎన్నో సంవత్సరాల పాటు ఉద్యమాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎన్నోసార్లు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజు ఆ యొక్క సమస్య పరిష్కారం కావడం లేదు.
మీరు ఇక్కడ ఈ యొక్క రైతుల ఆధ్వర్యంలో మీరు ఏ దీక్ష చేసినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.